అమర్ మంటతో కుక్కని తరిమేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న చెంబ వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో అని భైరవికి చెప్పడంతో ఆ కుక్క అక్కడి నుండి వెళ్ళిపోతుంది. భయపడకమ్ము, కుక్క వెళ్ళిపోయింది అని అమర్ ఓదారుస్తూ ఉంటాడు. అయినా ఈ టైంలో నువ్వెందుకు బయటికి వచ్చావు అని అమర్ అడగడంతో బుజ్జమ్మకి డైపర్స్ అయిపోయాయి డాడ్, తీసుకురావడానికి వచ్చాను అని అమ్ము చెప్తూ ఉంటుంది. అసలు అవన్నీ చేయడానికి యాదమ్మ ఉంది కదా, నువ్వెందుకు వచ్చావమ్ము అని అమర్ అడుగుతూ ఉంటే యాదమ్మ వేరే పని మీద బయటికి వెళ్ళిందంట అని మన అమ్ము అంటుంది. నాకు చెప్తే నేను తెస్తాను కదా అని రాతోడంటాడు. మీరు పని మీద ఉంటారు కదా అందుకే చెప్పలేదు అని అమ్ము చెప్తుంది. ఇంకెప్పుడు ఒంటరిగా ఇలా బయటికి రాకు అమ్ము, చాలా ప్రమాదం, పద ఇంటికి వెళ్దామని అమర్ అంటూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న చెంబ అమ్మో వీళ్ళకంటే ముందుగా నేనే ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటూ పరుగులు పెడుతూ ఉంటుంది. ఇంటి బయట మనోహరి వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే చెంబ పరుగులు పెడుతూ ఉంటుంది. ఇంటి బయట మనోహరి వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే చెంబ పరిగెత్తుకుంటూ రావడంతో ఆ చెంబ ఏంటి కుక్కని ఉసిగొల్పావా, మన పని పూర్తయిపోయిందా అని మనోహరి అంటూ ఉంటుంది. లేదు మనోహరి, ఈ లోపలే అమరేంద్ర వచ్చి అమ్ముని కాపాడేశాడు, నేను పరుగులు పెడుతూ ఇంటికి వచ్చాను అని చెంబ చెప్తుంది. అయ్యో ఏంటి ఇలా జరిగింది అని మనోహరి బాధపడుతూ ఉంటే అప్పుడే యాదమ్మ యాదమ్మ అంటూ బాగి కేకలు పెడుతూ ఉంటుంది. వెళ్ళు వెళ్ళు అని మనోహరి అంటూ ఉంటుంది. అమ్ము ఎక్కడా, అమ్ము ఎక్కడా, మాట్లాడవేంటి అని బాగి కంగారు పడుతూ అడుగుతూ ఉంటే అది మేడం మేడం అని చెంబ నసుగుతూ ఉంటుంది. బాగి నువ్వేమి కంగారు పడకు అని మనోహరి అంటూ ఉంటే అసలు అమ్ముకి ఏమైంది చెప్తావా లేదా అని బాగి అరుస్తూ ఉంటుంది. మేడం మేము వెళ్తూ ఉంటే ఒక కుక్క మమ్మల్ని వెంటపడింది మేడం, నేను పరుగులు పెడుతూ పారిపోయి వచ్చాను మేడం అని చెంబా చెప్తుంది. అయ్యో అమ్ముని ఒక్కదాన్ని అలా ఎలా వదిలేసి పారిపోయి వస్తావు, అసలు అమ్ము చిన్నపిల్ల, ఏంటి ఇలా చేశావు అని బాగి అరుస్తూ ఉంటుంది. అప్పుడే అమర్ వాళ్ళు కారులో దిగుతూ ఉండడంతో బాగి పరుగులు పెడుతూ అమ్ము అమ్ము నీకేమీ కాలేదు కదా అని హక్ చేసుకొని కంగారు పడుతూ అడుగుతూ ఉంటే కంగారు పడకు మిస్సమ్మ, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను అని అమ్ము చెప్తూ ఉంటుంది. అప్పుడే మనోహరి చెంబా కూడా అక్కడికి వస్తారు. ఏంటి అదమ్మ ఇది, బాగి పనులను చూసుకోమని చెప్తే నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని అమర్ అరుస్తూ ఉంటాడు. సారీ సార్ అని చెంబా చెప్తూ ఉంటుంది. నిన్ను మిస్ అమ్మకి కేర్ టేకర్గా పాపని చూసుకోమని చెప్పాము, నువ్వు అవి తప్పించి ఎప్పుడు ఈ మనోహరి గారికి సేవలు చేస్తూ ఉన్నావు. సార్ ఈవిడని తీసేయండి సార్ అని రాతోడు అంటూ ఉంటాడు. ఏంటి రాతాడు అలా మాట్లాడుతున్నావు, యాదమ్మ మన మీదే ఆధారపడి జీవిస్తోంది, ఉన్న పలంగా ఇలా జాబ్లో నుండి తీసేస్తే తను ఎక్కడికని వెళ్ళిపోతుంది, అయినా తననేమి నేను నా పనులకి పంపించలేదు అని మనోహరి చెప్తుంది. అయినా ఏంటి ఈవిడని మనం పర్మనెంట్గా పెట్టుకుంటామనేమి చెప్పలేదు కదా, డెలివరీ వరకే అని ముందే చెప్పాము, సార్ పంపించేయండి సార్ అని రాతోడు అంటూ ఉంటాడు. సారీ సార్, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని చెంబా చెప్తూ ఉంటే చూడు యాదమ్మ, నువ్వు బాగిని బేబీని మాత్రమే చూసుకోవాలి, ఇంకోసారి ఇలాంటివి ఏవైనా జరిగాయనుకో నీకు డబ్బులు ఇచ్చేసి పంపించేస్తాను జాగ్రత్త అని అమర్ వార్నింగ్ ఇవ్వడంతో అలాగే సార్ అని చెంబా లోపలికి వెళ్తుంది. మనోహరి నీకు కూడా చెప్తున్నాను, ఇంకెప్పుడు యాదమ్మకి నీ పనులు చెప్పకు అని అమర్ అంటే అయ్యో అమర్, నేను యాదమ్మకి నా పనులేమీ చెప్పలేదు, బేబీ పనుల మీదే వెళ్ళింది, అమ్ముకు తోడుగా వెళ్ళింది, కానీ ఇలా జరిగింది, నా పనులేమీ చెప్పనులే అమర్ అని మనోహరి లోపలికి వెళ్ళిపోతుంది. సరే సార్ ఉదయం వస్తాను అని రాతోడు వెళ్ళగానే బాగి ఏడుస్తూ అమర్ని హక్ చేసుకుంటుంది. ఏమైంది బాగి, చాలా భయపడ్డావా, ఈరోజు అమ్ముకి పెద్ద ప్రమాదమే తప్పింది, నేను కనుక టైంకి వెళ్ళకపోయి ఉంటే ఆ కుక్క వల్ల అమ్ముకి ప్రాణాపాయమే వచ్చి ఉండేది, ఇంకెప్పుడు అమ్ముని ఒంటరిగా బయటికి పంపించకు అని అమర్ చెప్తూ ఉంటాడు. ఇక పూజారి గారు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ బాగి మరీ మరీ టెన్షన్ పడుతూ ఉంటుంది. చాటుగా ఇదంతా చూస్తున్న మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఉదయం అవ్వగానే భైరవతో వేసిన ప్లాను ఫ్లాప్ అయిపోయింది మనోహరి అని చెంబా బాధపడుతూ ఉంటుంది. సరే మనమైతే చాలా భయపెట్టాం కదా, ఈరోజు బాగి బిడ్డను తీసుకొని ఇంటి నుండి వెళ్ళిపోతుందా అని చెంబా అంటే లేదు, భయం చాలా పీక్స్కి వెళ్ళింది కానీ ఇంతటితో బాగి వెళ్ళదు, ఆ భయాన్ని ఇంకా పీక్స్కు పంపించాలి అని మనోహరి అంటుంది. ఇంకా ఏం చేయాలి అని చెంబా అంటే నువ్వు వేరొక అస్త్రాన్ని ప్రయోగించు అని మనోహరి చెప్తుంది. వేరొక అస్త్రమా, కాల అయిపోయింది, భైరవ అయిపోయింది, ఇంకేమి అస్త్రం ఉపయోగించాలి అని చెంబా అడగడంతో అంటే నీ దగ్గర ఇంకేమీ అస్త్రాలు లేవా, ఇంతేనా అని మనోహరి అంటుంది. అప్పుడే బాగి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఇంకొక అస్త్రం ఉపయోగించాల్సిందే చెంబా అని మనోహరి అంటే ఆగు మనోహరి, గరుడా అంటూ చెంబా కేకలు పెట్టడంతో గరుడ పక్షి ఒకటి అక్కడికి వచ్చి నిలబడి ఉంటుంది. దాన్ని చూసి మనోహరి చాలా భయపడిపోతూ ఉంటుంది. ఏంటిది ఇలా వచ్చింది, నీ శక్తేనా ఇదంతా అని మనోహరి అడుగుతూ ఉంటే అవును నా శక్తే, నా గ్రద్ద, నేను దీంతో అస్త్రం ఉపయోగించబోతున్నాను అని చెంబా అంటుంది.
దీనికి అంత శక్తులున్నాయా అని మనోహరి అడుగుతూ ఉంటే ఆ గరుడ పక్షి కాస్త పైకి ఎగురుతూ వెళ్తూ ఉంటుంది. అదేంటి ఎందుకలా పైకి వెళ్ళిపోతుంది అని మనోహరి అంటే, నీకు అంత శక్తి ఉందా అని నువ్వు అడిగావు కదా, సైకిల్తో అది ఇలా చెప్తోంది అని చెంబ అంటే, అయితే అమ్ముని భయపెట్టమను, బాగీని కూడా భయపెట్టమను అని మనోహరి చెప్తుంది. అప్పుడే అమ్ము డ్రెస్ ఒకటి గరుడకి వాసన చూపించడంతో పని పూర్తయిపోతుంది మనోహరి. ఇదిగో ఈ డ్రెస్ని పిల్లలకి వేయించి బాగీకి ఏదో ఒకటి చెప్పి పిల్లల్ని బాగీని బయటికి తీసుకురా. అప్పుడు అమ్ముపై ఈ గరుడ పక్షి దాడి చేస్తుంది. మనం అనుకున్నది జరిగిపోతుంది. బాగి బిడ్డను తీసుకొని ఈ రోజే ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అని చెంబ అనడంతో, అయితే ప్లాన్లో చిన్న చేంజ్ చెంబ, పిల్లల్ని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది, బాగిని భయపెట్టే బాధ్యత నీది, అంతేకాకుండా వేరొక పని కూడా చేయాలి అని మనోహరి ఏదో ఒక రహస్యంగా చెప్తూ ఉంటుంది. సరే అలాగే చేద్దాంలే అని చెంబ అనడంతో, చూడు చాలా జాగ్రత్తగా ఉండు, బాగీకి డౌట్ వచ్చిందంటే మన ప్లాన్ మొత్తం కూడా నాశనం అయిపోతుంది అని మనోహరి అనడంతో, అలాంటిదేం జరగదులే మనోహరి అని చెంబ చెప్తుంది. తర్వాత పిల్లలందరూ గదిలో కూర్చొని హోంవర్క్ చేసుకుంటూ ఉంటే, హాయ్ గుడ్ మార్నింగ్ పిల్లలు అంటూ మనోహరి చేతుల్లో బట్టలు పట్టుకొస్తుంది. అదేంటంటే బట్టలన్నీ పట్టుకొని మాకు పొద్దున్నే ఇలా గుడ్ మార్నింగ్ చెప్తున్నారంటే మాతో మీకేదో పని పడినట్లుందే అని, ఏంటి విషయం అని అంజు అంటుంది. ఈ అరుంధతి కూతురు అంజుకి నా బుద్ధులు ఎలా వచ్చాయి అని మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. అవునాంటీ, మీ ఆలోచనలన్నీ ఒక అంజునే చాలా కరెక్ట్గా గెస్ చేయగలదు అని అమ్ము అంటే, అవునాంటీ అని ఆనంద్ అంటాడు. ఒక్కోసారి మాకు కూడా అనిపిస్తూ ఉంటుందంటే అసలు అంజు మా అమ్మ కూతురు కాదు మీ కూతురునేమో అనిపిస్తూ ఉంటుంది తెలుసా అని ఆకాష్ అనడంతో మనోహరి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. అవునాంటీ, ఒక్కోసారి నాకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది, నేను మనోహరి ఆంటీ కూతురునేమోనని, నన్ను అడాప్ట్ చేసుకొని అమ్మ నాన్న నన్ను పెంచుకుంటున్నారేమోనని అనిపిస్తుంది తెలుసా అని అంజు అనడంతో మనోహరి ఇంకా ఇంకా చాలా షాకింగ్గా చేతిలో ఉన్న బట్టలన్నీ కాఫీ టేబుల్పై పెట్టేసి, అంజు ఏం మాట్లాడుతున్నావు, నాకు ఇంకా పెళ్ళే కాలేదు, నువ్వెలా నాకు పుడతావు అని మనోహరి అంటుంది. ఆంటీ, సర్ప్రైజింగ్గా ఊరికే ఆట పట్టించడానికి ఇలా మాట్లాడుతున్నాంలే, అంజు చెప్పినట్లు మీకు పెళ్ళైపోయి ఉంటే అంజు లాంటి కూతురే ఉండేది అని అమ్ము చెప్తుంది. నేను వీళ్ళని మాటలు చెప్పి బయటికి తీసుకువెళ్దాం అనుకుంటే వీళ్ళు నన్ను ర్యాగింగ్ చేసి ఇలా ఆట పట్టిస్తున్నారేంటి అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత బాగి పాపం చూసుకొని పూజారి గారు చెప్పిన మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అంటే పాప నేను ఇక్కడ ఉండకూడదా, పూజారి గారు చెప్పినట్లు నేను దూరం అవ్వాలా అని బాగి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే చెంబ అక్కడికి వచ్చి, మేడం మేడం ఇవిగోండి పాలు, పాపకి వేడి చేసి తీసుకొచ్చాను తాగించండి అని చెంబ చెప్తూ ఉంటే అక్కడ పెట్టమని బాగి అంటుంది. ఇక బాగి దీర్ఘ ఆలోచనలో ఉండడంతో, ఏంటి మేడం అంతలా ఆలోచిస్తున్నారు, పూజారి గారు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తున్నారా అని చెంబ అనడంతో బాగి చాలా షాకింగ్గా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెంబాని అడుగుతూ ఉంటుంది. ఇక బాగి పిల్లలు బయట అందరూ ఆడుకుంటూ ఉంటే అప్పుడే గరుడ పక్షిని చెంబ పిలిపించి అమ్ముపై దాడి చేస్తూ ఉంటుంది.